జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సప్తమ స్థానంలో గురువు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు, 6వ భావంలో కుజుడు యోగిస్తున్నారు, సప్తమ భావంలో రవి యోగిస్తున్నారు. మకర రాశి వారికి సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం, శుక్రవారం, శనివారం రోజుల్లో మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి, ఉలవలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, మంచి ఫలితాలే ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉంటాం. శని దృష్టి శుక్రుడి మీద, కుజు దృష్టి శుక్రుడి మీద, మరి శుక్రుడి దృష్టి శని మీద పడటం మూలంగానే సమస్యలు అధికమయ్యే అవకాశం లవర్స్ కి చాలా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు, జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా చాలా బాగుంటది, ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మ్యారేజ్ పరంగా కూడా బాగుంటది. సప్తమంలో గురువు తన బలమైన రాశి అని కర్కాటక రాశిలో ఉండటం మూలంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం, కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దశమాధిపతి కన్యా రాశిలో నీచంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.